చూపిన మార్గముదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఇదిగో మండపాక బలరాం, నన్ను కనిపెట్టడం మీ తరం కాదయ్యా. నా డిమాండ్కి ఒప్పుకుంటూ డబ్బు ఇవ్వడానికి మీరు రెడీ అవ్వండి. ఫిగర్ ఎంత అనేది తర్వాత చెప్తాను. పెద్ద మొత్తంలోనే ఉంటుందనుకో. నేను అడిగింది 2 రోజుల్లో ఇవ్వాలి, లేదా మీ తండ్రి కూతుర్లిద్దరికీ జైలు జీవితం ఖాయం. ఎవరినన్నా? ఇంకెవరు, వాడే. రాస్కల్ మళ్ళీ ఫోన్ చేశాడా? నానా ఆ ఫోన్ ఇటువు. నాన్న, వీడెవడో గాని సెల్ ఫోన్ నుంచి మనకు ఫోన్ చేస్తున్నాడు. ఈ నంబర్ తాలూకు అడ్రస్ సంపాదించగలిగితే మనల్ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి ఈజీగా కనుక్కోవచ్చు. సరే, అదేదో నువ్వే చెయ్యి. హలో కస్టమర్ కేర్. నా పేరు రోజా. 31137650. ఈ నంబర్ తాలూకు అడ్రస్ నాకు అర్జెంటుగా కావాలి. ఆ నంబర్కే ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా ఎవరు లిఫ్ట్ చేయడం లేదు సార్. జస్ట్ వెయిట్ మేడం. మేడం నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఉండండి, నోట్ చేసుకుంటాను. నానా. హలో చెప్పండి. సుకుమార్. సుకుమార్ 20-4-4-2/3 2/3 దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్. నేతాజీ స్ట్రీట్ నియర్ శివ టెంపుల్. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. సుకుమార్. వెయిట్ చేయి. సరే మేడం. तेरे मेरे बीच में कैसा है ये बंधन अंजा. ఎవరు? నమస్కారం అండి. సుకుమార్ ఉన్నారా? నేనే సుకుమార్ని. ఓ మీరేనా? ఇంతకీ మీరెవరు? నా పేరు సీత. ఓహో, నాతో ఏమైనా పని నుండి వచ్చారా? అవునండి, ఒక ఇన్ఫర్మేషన్ గురించి వచ్చాను. నేనే గుడ్డివాణ్ణి. నేను మీకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను? వాట్, మీరు బ్లైండా? చూపుంటే ఈ బ్లాక్ స్పెక్స్తో, ఈ హ్యాండ్ స్టిక్తో పనేంటి? ఈ 4 గోడల మధ్య కూని రాగాలు తీస్తూ ఒకళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పనేంటి? అది సరే గాని మీకు సెల్ ఫోన్ ఉందా? ఉంది మేడం. నిన్న రాత్రి మీరెవరికైనా ఫోన్ చేశారా? ఫోనా? నేనెలా చేయగలను మేడం? మరి సెల్ ఫోన్ ఎందుకున్నట్టు? నేను చేయడానికి కాదు, ముంబైలో ఉన్న మా అన్నయ్య తమ్ముడు ఫోన్ చేస్తూ ఉంటారు, అందుకే ఈ సెల్ ఫోన్. మీరెవరికి ఫోన్ చేసి ఉండకపోవచ్చు. నిన్నగాని మొన్నగాని మీ సెల్ ఫోన్ ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదే. అయినా ఎందుకలా అడుగుతున్నారు? మీ సెల్ ఫోన్ నుంచే నాకెవరో ఫోన్ చేస్తున్నారు, అది తెలుసుకుందామని వచ్చాను. నా సెల్ నుంచి వేరే వాళ్ళు ఫోన్ చేయడమా? అదేం లేదు మేడం. ఈ ఇంట్లో ఉండేది నేను, మా అమ్మ మాత్రమే. మా అమ్మ బయటకు వెళ్ళింది. నేనేం ఫోన్ చేయలేదు. చేస్తే గీస్తే మా అమ్మే చేయాలి. లేడీ వాయిస్ కాదండి, మేల్ వాయిసే. ఏ వాయిస్ అయినా నా సెల్ నుంచి మీకెవరూ ఫోన్ చేయలేదు. కావాలంటే ఇదిగో నా సెల్ చూడండి, దాంట్లో మీ నెంబర్ ఉందేమో చూడండి.
ఏం మేడం, అవుట్ గోయింగ్స్లో మీ నెంబర్ ఉందా? లేదు. ఇప్పుడేమంటారు? నా సెల్ నుంచి మీ సెల్కి ఎవరూ ఫోన్ చేయలేదని కన్ఫర్మ్ అయిందిగా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. వస్తానండి. ఇట్స్ ఆల్ రైట్. तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन. సీతమ్ముడు, నా కోసం వెతుకుతున్నావా? నేను నీకు దొరకనమ్మా, దొరకను. ఇందు ఇందు అమ్మా ఇందు అమ్మా ఇందు, ఆ వీరాచారికి పొంగు తగుముఖం పట్టిందిట. ఇవాళ స్నానం చేయించాట. ఇప్పటికైనా వీరాచారికి చేసిన తప్పు తెలిసొచ్చిందో లేదో. ఆ పాడు పని తెలిసి చేశాడో తెలియక చేశాడో. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే, పాపం పాపమే. అమ్మా ఇందు, ఆ వీరాచారికి చికెన్ పాక్స్ తగ్గిన తర్వాత ఏదో చేయాలన్నావు కదా, అది ఏదో చెప్తే అమలు చేద్దాం. చెప్పు ఇందు, అది ఎలాంటి కష్టమైన పనైనా పర్వాలేదు. మేమేం చేయాలో చెప్పు. చెప్తాను. తనంతట తానుగా వీరాచారి తప్పు ఒప్పుకునేలా చేస్తాను. నిజం బయట పెట్టేలా చేస్తాను. అదిగోండి, అదే వీరాచారి గారి ఇల్లు. వెళ్ళి నేను చెప్పిన విధంగా మాట్లాడండి. అలాగే మేడం. వెళ్ళండి. నమస్కారం వీరాచారి గారు. నమస్కారం. మీతో ఒక చిన్న పనుండి వచ్చాను. నగలు చేయాలా? అర్జెంట్ అయితే కుదరదు, ఎందుకంటే నాకు ఈ మధ్య పొంగు చూపింది, అందుకని లేట్ అవుతుంది. నేను వచ్చిన దానికి కాదు, వేరే పని మీద వచ్చాను. వేరే పనే? అర్జెంటుగా కాస్త నాకు సైనడ్ కావాలి. ఏంటండి, ఏం మాట్లాడరు? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఏంటి నీ ఉద్దేశం? సైనడ్ గురించి నువ్వు నా దగ్గర రావడం ఏంటి? సైనడ్ అమ్ముతానని నేను ఏమైనా బోర్డు పెట్టుకున్నాను అనుకున్నావా? అసలు నా దగ్గర సైనడ్ ఉంటుందని ఎవరయ్యా నీకు చెప్పింది? ఇంకెప్పుడు ఈ పని మీద రాకు, వెళ్ళు. అదేంటి సార్ అంత కోపడుతున్నా? కోపాడికి ఏంటయ్యా? మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. నువ్వెక్కడ దొరికావయ్యా? నా దగ్గర సైనడ్ లేదు మొర్రో అని చెప్తుంటే ఎంత కావలిస్తే అంత డబ్బిస్తానంటావేంటి? నేనేం సైనడ్ స్టాకిస్ట్ అనుకున్నావా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు. అది కాదు సార్, మీ దగ్గర సైనడ్ కొన్న వాళ్ళే మీ గురించి చెప్పి మీ అడ్రస్ ఇచ్చారు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఎవడయ్యా నీకు చెప్పింది? ఆ చెప్పింది ఎవరో ఇలా తీసుకురా, ఆడ సంగతి ఏంటో తెలుస్తాను. నేను సైనడ్ అమ్మడం ఏంటయ్యా? నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నాకు తెలియదు, కానీ నా దగ్గర ద్రావకం తప్ప సైనడ్ ఉండదు. ఇంతవరకు మేము ఎవరికి అమ్మలేదు. మర్యాదగా నువ్వు వెళితే మంచిది. నేను మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాను సార్. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏ ఎటకారంగా ఉందా? ఇదిగో అసలే నేను నీరసంగా ఉన్నాను. వీరాచారి గారు, ఫైనల్గా ఒక మాట, పావుతులం సైనడ్ ఇచ్చారంటే మీకు 50,000 ఇస్తాను. 50,000 కాదు కదా, 50 లక్షలు ఇచ్చినా నా దగ్గర లేదు. అంటే ప్రస్తుతం స్టాక్ అయిపోయిందండి? చెప్పు తెగుద్ది. ఎవరయ్యా నువ్వు? ముందు బయటికి రాడు. సార్ చెప్పింది కొంచెం వినండి సార్. పెడతావా? నీ మీద ద్రావకం వేయమంటావా? వెళ్ళవయ్యా. ఛే, సైనడ్ కావాలంట, సైనడ్. రమేష్ గారు, వెళ్ళిన పని ఏమైంది? వీరాచారి సైనడ్ అమ్ముతానన్నాడా? లేదు మేడం, ఎన్ని విధాలుగా బ్రతిమలాడాలో అన్ని విధాలుగా బ్రతిమలాడాను. ఆఖరికి అతని చేత చీ కూడా అనిపించుకున్నాను. ఏం చేసినా ఆ వీరాచారి మెత్తబడడం లేదు. సైనడ్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? నేను అమ్ముతానని నీకెవరు చెప్పారు? అలా చెప్పిన వాడిని చెప్పు తీసి కొడతానని పిచ్చికోపంతో చిందులు తొక్కాడు. మీరు డబ్బాస చూపించలేదా? 50,000 ఇస్తానన్నాను. 50,000 కాదు కదా, 50 లక్షలు ఇచ్చినా నా దగ్గర సైనడ్ లేదు, ఇంకోసారి ఇలా వస్తే మర్యాద దక్కదంటూ నన్ను మెడపట్టి బయటకు గెంటాడు మేడం. అమ్మా సీతమ్మ గారు. ఏం వీరాచారి గారు, ఏమిటిలా వచ్చారు? అమ్మవారు తగ్గిందా? అమ్మవారు తగ్గింది, కానీ మీ వల్లే ప్రాబ్లం వచ్చి పడిందమ్మా. నా వల్ల?
ఏంటండి అది? ఏమి తెలియనట్టు అడుగుతారేంటమ్మా? సైనడ్ ప్రాబ్లం. కర్మగాలి బుద్ధి గడ్డి తిని మీ మాటలు నమ్మి డబ్బు కక్కుర్తుబడి సైనడ్ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి మీకు ఇచ్చాను. ఇందాక ఒక కుర్రాడు మా ఇంటికి వచ్చాడు. సైనడ్ కావాలంటూ సతాయించాడు. ఎంత కావాలంటే అంత ఇస్తానని డబ్బాస్ చూపించాడు. ఏమిటి, సైనడ్ కోసం మీ దగ్గరకు ఓ కుర్రాడొచ్చాడా? అవునమ్మా, నేను చెడామెడా తిట్టి పంపాను. సైనడ్ స్టాకిస్ట్ని కాదన్నాను. కానీ వాడు వింటేనా? మీ దగ్గర సైనడ్ కొన్నవాళ్లే మీ అడ్రస్ ఇచ్చారు, అందుకే వచ్చాను అన్నాడు. మేడం, కొంపదీసి మీరెవరికైనా చెప్పారా? నేను చెప్పడం ఏంటండి, అసలు నేను చెప్తానని మీరెలా అనుకున్నారు? మరి ఆ కుర్రాడు ఎలా వచ్చాడమ్మా? అది నాకు అర్థం కావడం లేదు. అర్థం కాని విషయం ఇంకోటి ఉందమ్మా. ఏంటది? ఒకరోజు మీ ఆడపడుచు అదే ఇందు ఒక కుర్రాడిని అంటేసుకొచ్చి సైనడ్ గురించి అడిగిందని చెప్పానుగా. మళ్ళీ ఇందు ఒక్కతే వచ్చి సైనడ్ గురించి ఆరా తీసి వెళ్ళింది. ఏదో విధంగా నా చేత నిజం చెప్పించాలని రకరకాల ప్రశ్నలు వేసింది. సైనడ్ మద్యం చావుల గురించి చెప్పింది. వాళ్ళ ఉసురు తగులుతుందంటూ శపించింది. నా విషయంలో అది నిజమైందనుకోండి. ఇప్పుడేమో ముక్కు ముఖం తెలియని కొత్త కుర్రోడు వచ్చి ఎంత డబ్బైనా ఇస్తాను, సైనడ్ కావాలంటూ వచ్చాడు. నేను మీకు సైనడ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిపోయిందేమో. ఈ సంగతి పోలీసులకు కానీ తెలిస్తే నా పని అంతే. నాకేం చేయాలో పాలుపోవటం లేదు. నాకేదో భయంగా ఉందమ్మా. వీరాచారి గారు, మీకు నేనున్నాను. మీరేం భయపడకుండా ధైర్యంగా ఉండండి. సైనడ్ గురించి ఎవరొచ్చి అడిగినా సరే, ఆఖరికి పోలీసులైనా సరే, నాకేం తెలియదని మీరు చెప్పాలి. ఆ చెప్పడం నసుగుతో కాకుండా ధైర్యంగా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకోవటమో ఏమో, నేల తీసి నెత్తికి రాసుకున్నట్టయింది నా పరిస్థితి. సీతమ్మ గారు, మీరేం చేస్తారో ఏమో, అంతా మీదే వారం. వస్తానమ్మా. అక్క, ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? మా ఆయన గురించి. అన్నం పుణ్యం ఎరుగని మా వారు అనవసరంగా కేసులో ఇరుక్కున్నారు. లాకప్లో నరకయాతన అనుభవిస్తున్నారు. దోషులు దొరికే వరకు రిలీజ్ చేసే ప్రసక్తే లేదని డిఎస్పీ గారు అంటున్నారు. నాకేం చేయాలో పాలు పోవడం లేదనిత. నీ బాధ నేను అర్థం చేసుకోగలనక్క. మీ ఆయనేమో లాకప్లో ఉన్నారు, మా ఆయనేమో చెన్నై వెళ్ళారు. అయినా ఆ వీరాచారి నిజం ఒప్పుకోవచ్చుగా. సీతకు సైనడ్ ఇచ్చింది నేనే అని ఒప్పుకుంటే చాలు. సీత లోపలికి వెళ్తుంది, మా ఆయన బయటకొస్తారు. కానీ ఆ వీరాచారి నోరు విప్పడం లేదే. అమ్మవారు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదనుకుంటాను. దుష్ట శిక్షణ జరగాలంటే పాపం పూర్తిగా పండాలి. ఎప్పుడు పండుతుందో ఏమో. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా పని కాలేదు. ఆ వీరాచారి నిజం ఒప్పుకోవడానికి వేరే ఏదైనా మార్గం ఉందంటావా? ఆలోచించి ఆలోచించి నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. నీకేదైనా తోస్తే చెప్పు. మళ్ళీ ఆ వీరాచారి గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? ఏమని ఇన్ఫార్మ్ చేస్తాం? సైనైడ్ అమ్మింది వీరాచారి అని మాకు అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇచ్చామనుకో, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చేయాల్సిన పోలీస్ మర్యాదలన్నీ చేస్తారు. దాంతో వీరాచారి కాదు, వాళ్ళ నాన్న రంగాచారి కూడా దిగొచ్చి నిజం చెప్పాల్సిందే. ఎలా ఉంది నా ఐడియా? ముందా పనిచేద్దామా? అక్క, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ ఐడియా బాగానే ఉంది, కానీ ఇందు ఒప్పుకుంటుందో లేదో. ఎందుకైనా మంచిది, ఇందుకు ఒక మాట చెప్పి చూద్దామని. ఏదో పని మీద ఇందు బయటికి వెళ్ళింది, ఎప్పుడొస్తుందో తెలీదు. అంతవరకు ఖాళీగా కూర్చోవడం దేనికి? మనవంతు ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. మనం గాని లేట్ చేస్తే రానున్న ప్రమాదాన్ని ముందుగా శంకించి ఆ వీరాచారి ఏ అండర్ గ్రౌండ్కో చెక్కేశాడనుకో, అప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అందుకని మనం ఉన్న పళంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వీరాచారి గురించి చెప్దాం. వీరాచారి పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పీ గారి ఆకారాన్ని చూస్తే చాలు, గజగజలాడుతూ నిజం కక్కాల్సిందే. ఎందుకే మనం తర్వాత చెప్దాం. రా వెళదాం.
అమ్మా ఇందు, నువ్వు మీ అమ్మగారి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. శాంతి గారు మా ఊళ్ళో ఉన్నంత వరకు ఏ సమస్య రాదు. ఒకవేళ పోలీసులు మీ అమ్మగారు మా ఊళ్ళో ఉన్న విషయం తెలుసుకుని మా ఊరికి వస్తే కూడా వాళ్ళు పొలిమేర దాటి ఊళ్ళోకి అడుగు పెట్టేలోగా మీ అమ్మగారు మా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తారు. నేను అలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఉంచానమ్మా. అవును, మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఏమైనా సాక్ష్యాధారాలు దొరికాయా? బంగారం పని చేసే వీరాచారి సీతకి సైనైడ్ ఇచ్చినట్టు మాకు అనుమానంగా ఉంది. కానీ మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, డబ్బాస చూపించినా వీరాచారి బయటపడడం లేదు. నేను సైనైడ్ అమ్మడం ఏమిటి, నాకేమీ తెలీదు అని బుకాయిస్తూ మొండికేస్తున్నాడు. ఎంతగా ప్రలోభ పెట్టినా వాళ్ళొంగట్లేదు. వీరాచారి గనక ఒప్పుకుంటే ఈ కేసు కొలిక్కొచ్చినట్టే, మా ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. తప్పు చేసిన వాడు అంత త్వరగా ఎలా ఒప్పుకుంటాడమ్మా? డబ్బు కాదు కదా, బంగారపు ముద్దలిస్తామన్నా చస్తే ఒప్పుకోడు. అవును, వీరాచారి గురించి పోలీసులు చెప్పావా? ఇంతవరకు చెప్పలేదు అంకుల్. ఎందుకు చెప్పలేదమ్మా? చెప్తే వాళ్లే చూసుకుంటారు కదా. ఖచ్చితంగా అతనే అమ్మాడని చెప్పలేము. దానికి తగిన ఆధారాలు మా దగ్గర లేవు. ఏదో ఊహించి అనుమానిస్తున్నాం. పూర్తిగా తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీరాచారికి అన్యాయం చేసినట్టేగా. పోలీసులు అతన్ని చిత్రహింసలు పెడతారు. పైగా ఈ మధ్య అతనికి పొంగు సోకింది. చాలా నీరసంగా ఉన్నాడు. అనవసరంగా అతన్ని రిస్క్ పెట్టడం దేనికని కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక చిన్న క్లూ కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారం దొరకలేదు. నువ్వన్నది నిజమేనమ్మా. మనం అనవసరంగా ఒక వ్యక్తిని బాధ పెట్టిన దేనికి? మీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యండి. సరే, నేను వెళ్ళొస్తాను అంకుల్. మంచిదమ్మా.